హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మంజు బిజివేముల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరన్నాన్ని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నానండి. ఈ కొబ్బరన్నం చాలా మంచి రుచిగా చాలా బాగుంటుంది. అలాగే దేవునికి నైవేద్యంగా కానీ లంచ్ బాక్స్లోకి కానీ లంచ్లోకి కానీ ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన ఈ కొబ్బరన్నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చూసేద్దాం రండి. ముందుగా అన్నం వండడానికి కుక్కర్లోకి 1 గ్లాస్ బియ్యం తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా పక్కన పెట్టుకుందాం. ఇందులోకి వాటర్ యాడ్ చేయకుండా కొబ్బరి పాలను వేసుకోవడం వల్ల రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను కొబ్బరి పాల కోసం ఒక టెంకాయని తీసుకొని పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రైస్కి 2 కప్పుల కొబ్బరి నీళ్ళను వేసుకుంటున్నాను. 1.5 కప్పు కొబ్బరి నీళ్ళు, హాఫ్ వాటర్ యాడ్ చేశానండి. ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రాణించుకుంటే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, రైస్ బాగా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా రైస్ వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ని వేసి మిక్స్ చేసుకోవడం వల్ల ఉప్పు అనేది బాగా పడుతుందండి. ముందుగా ఇలా కొబ్బరి పాలను వేసుకోవడం వల్ల రైస్ అనేది కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొన్ని జీడిపప్పులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కొన్ని మిరియాలు, పచ్చిమిర్చి వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగాక ఇందులో 1/2 కప్ కొబ్బరిని తురిమి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవడం వల్ల ఈ కొబ్బరి పంటికి తగులుతూ రైస్ అనేది మరింత టేస్టీగా యాడ్ అవుతుందండి. ఈ కొబ్బరిని కాస్త వేయించుకున్నాక ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరన్నం రెడీ అయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన డైలీ రొటీన్లో పచ్చి కొబ్బరి వాడడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.